రాగానే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. డోర్స్ క్లోజ్ చేసి వారి లోపలన్న గన్స్ తీశారనమాట. ఆ గన్స్ తీసి డైరెక్ట్గా నాకు షూట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు వెళ్ళి అల్మారా ఓపెన్ చేయి. అల్మారా ఓపెన్ చేసిన తర్వాత ఆ డబ్బునంతా తీసుకొని వెళ్ళిపోతారు. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, అల్మారా ఓపెన్ చేస్తాను, మీకు కావాల్సిన డబ్బు అంతా తీసుకోండి, నన్ను వదిలేయండి దయచేసి. సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆ యొక్క దొంగల యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఒకని దగ్గర దోచుకున్నారో ఆ యొక్క దోచుకున్న తర్వాత అతన్ని కాల్చి వెళ్ళిపోతారు. నా ముందు వాళ్ళ పరిస్థితి అదే జరిగింది. డబ్బుని అంతా దోచుకున్నాక అతన్ని షూట్ చేసి వెళ్ళిపోతారు, చంపేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే భవిష్యత్తులో వీడు ఎక్కడైనా నన్ను గుర్తుపడతాడేమో అనే తలంపు వాళ్ళకి అంతే ఉన్నది. మార్గ మధ్యంలో ఉప్పల్ అనే ప్రదేశం ఉన్నదన్నమాట. ఉప్పల్లో బండి మీద వెళ్తూ ఉన్నాను. బండి మీద వెళ్తూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాను. ఏం పాటలు తెలుసండి? ఏం పాటలు పాడుతున్నాను అనుకుంటున్నారు? దేవుని పాటలు చిన్నప్పటి నుంచి పాడాను కదా, ఆ పాటలు కాదు, హిందీ ఫిలిమ్స్లో ఆ యొక్క పాటలు పాడుకుంటూ వెళ్తాను. ఇది 2001 సంవత్సరంలో జరుగుతుంది. మార్చ్ 25వ తారీఖుని వెళ్తున్న సమయంలో సడన్గా ఒక వాయిస్ వినబడ్డదన్నమాట. ఇది చాలా చోట్ల నేను పంచుకోలేదు, కొన్ని చోట్ల నేను పంచుకోలేదు ఈ మాట. సడన్గా వాయిస్ వినబడ్డదన్నమాట. నువ్వు ఎంతకాలం జీవిస్తావు ఈ భూమి మీద అని అన్నాడు. ఆ వాయిస్ వినబడగానే నేను ఒకటే అన్నాను, ఎంతకాలమైనా జీవిస్తాను అని అన్నాను నేను. మరలా ఆ వాయిస్ వినబడుతుంది, నేను పుట్టింది విశాఖ జిల్లాలోని నర్సీపట్నం అనే ప్రాంతంలో. ఆ సమయంలో మరి నర్సీపట్నంలో పుట్టినవాడిగా ఉంటున్నాను. అంటే నేను పుట్టింది మిషన్ హాస్పిటల్ పిఠాపురంలో పుట్టాను, కానీ పెరిగింది ఎక్కువగా నర్సీపట్నంలోనే. ఆ విధంగా నా యొక్క జీవితాన్ని దేవుడు నడిపిస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. మా యొక్క తండ్రి ఉద్యోగరీత్యా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మేము కూడా తండ్రితో పాటు అనేక ప్రాంతాలు తిరిగిన వారంగా ఉంటున్నాము. హైదరాబాదులోనే కాదు, తర్వాత మరి కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్నాము, కృష్ణా జిల్లా ఇక్కడ కైకుడూరులో ఉన్నాము, అదే సమయంలో నర్సీపట్నంలో ఉన్నాము, విజయనగరం జిల్లాలో ఉన్నాం, అలా విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాం. ఇలా చెప్పుకొని వస్తే అనేక ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో తిరిగిన వారంగా ఉంటున్నాం. తండ్రి యొక్క ఉద్యోగరీత్యా ఆయన రిటైర్డ్ అయ్యే సమయానికి హైదరాబాద్లో మేము స్థిరపడిపోయిన వారంగా ఉన్నాం. 1983లో మేము హైదరాబాద్కి వచ్చాము. అయినప్పటికీ మా ఫాదరు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పటికీ మేము ఇంకా హైదరాబాద్లో 83 నుంచి ఉండిపోయిన వారంగా ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నేను మరి చిన్నప్పటి నుంచి దేవునిలో పెరుగుదాం అనేది జరిగింది. దీనికి కారణము మా తల్లి నన్ను ఎక్కువగా మరి ఆ యొక్క వాక్యంలోని ప్రార్థనలోని నడిపించేదిగా ఉంది. ఎంతగా వాక్యం చదివితే అది బట్టి పట్టాలి, అంటే కంఠస్థం చేయాలి. మా తల్లి కోరిక అది. అదే సమయంలో ఆవిడ చేస్తున్న ప్రార్థనలో నేను కూడా ఏకీభవించేవాడిగా ఉంటున్నాను. కానీ 5వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి అని అంటే, 5వ తరగతి అయిపోతుంది, ఇంకా 6లో ప్రవేశిస్తున్న సమయంలో మలక్పేట ప్రాంతంలో మేము 1976వ సంవత్సరంలో ఉన్నప్పుడు అక్కడ మరి మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక దినాన్ని మా యొక్క పిన్ని మాట్లాడుతూ వచ్చిందనమాట. 6వ అధ్యాయము 23వ వచనము రోమాలో ఈ విధంగా రాయబడింది, ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, నీవు గాని పాపం చేస్తే మరణము నరకానికి పాత్రుడవుతావు అనే ఒక మాట చెప్పింది. ఆ మాట నాలో చాలా పనిచేసింది. అంటే పాపము చెయ్యకూడదు అనేది నా మనసులో వచ్చేసింది. పాపం ఎట్టి పరిస్థితుల్లో నేను పాపం చేయకూడదు అనేది నా మనసులో ఉండబట్టికి పాపం చేయకూడదు అని తీర్మానం తీసుకున్నాను.
అదే సమయంలో చిన్ననాడే నేను ఆ యొక్క హోరేబు ప్రార్థనా మందిరం మలక్పేటలో ఉన్నది హైదరాబాదులో, అక్కడ సాక్ష్యం కూడా చెప్పడం అయింది. ఆ యొక్క సాయంత్రం సమయంలో గాస్పుల్ మీటింగ్లో, ఆ నెక్స్ట్ వీక్ సండే స్కూల్లో కూడా నేను సాక్షి చెప్పాను. ప్రభువు నన్ను ఎలా రక్షించుకున్నాడు. ఒకే ఒక మాట, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాము, ఆ ఒక్క మాటే నన్ను మరణం కావిస్తాం, నరకానికి వెళ్ళిపోతాం అనే ఒక్క మాటే నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. అందుకని ఈ దినానికి కూడా నా జీవితంలో పాపము అనేది ఉండకూడదు అనేది తీర్మానం తీసుకున్నవాడుగా ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ మరి ఆ విధంగా కళాశాలలో చదువుకుంటూ తరగతుల్లో చదువుకుంటూ మరి ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. ఆ తర్వాత పీజీ కూడా కంప్లీట్ చేశాను. అయినా జాబ్ అనేది నాకు దొరకలేదు. గవర్నమెంట్ జాబ్స్ దగ్గర వరకు వచ్చేది, ఆఖరి మూమెంట్లో పక్కకి వెళ్ళిపోయేది. ఎవరో ఒకళ్ళు ఆ జాబ్ని మరి తీసుకునేవారుగా ఉండేవారు. హైకోర్టులో కానీ, సెక్రటేరియట్లో కానీ, మరి ఇలాగ కొల్లేరు లేక్ డెవలప్మెంట్ కైకలూరులో కూడా వచ్చినట్టే వచ్చి జాబ్ వెళ్ళిపోయేది అన్నమాట. మరి ఎందుకు ఈ విధంగా అవుతుంది నాకైతే తెలియదు. డిగ్రీ అయిపోయింది. ఇంకా ఆ యొక్క డిగ్రీ తర్వాత నేను దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని వరసలపురంలో. ఆ సమయంలో మా పేరెంట్స్ విజయనగరంలో, ఆ ప్రాంతంలో కైకలూరులోని విజయనగరంలో ఉన్నప్పటికీ నేను హైదరాబాద్లో నుండి పీజీ కూడా కంప్లీట్ చేస్తూ మందిరానికి మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాడిని. మందిరంలో ప్రతి చిన్న పనిని నమ్మకంగా చేసేవాడిని. మందిరం 10 గంటలకు స్టార్ట్ అవుతుందంటే ఉదయకాలమే వచ్చి మందిరాన్ని అంతటినీ క్లీన్ చేసి అన్నీ అరేంజ్మెంట్ చేసి, పెద్దలు 9:45, 9:40 ఆ టైంలో వచ్చినప్పుడు కీస్ హ్యాండ్ ఓవర్ చేసి నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసేవాడిని. ఈ విధంగా చాలా దేవుని యందు భయభక్తులు కలిగి నేను వెళ్తూ ఉన్నాను. ఈ విధంగా 27 సంవత్సరాలు దాటిపోయింది. జాబ్ లేదు. ప్రైవేట్లో మరి 1984 సంవత్సరంలో ఇంటర్మీడియట్ తర్వాత నేను ఒక గ్యాస్ కంపెనీలో జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం, నెలకి 300 రూపాయలకి జాయిన్ అయ్యాను 84 సంవత్సరంలో. 1 ఇయర్లో మళ్ళీ డిగ్రీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇంకా జాబ్ మానేశాను. అది తప్పితే ఇంకా మరి నా జీవితంలో జాబ్ అనేది చేయలేదు. 27 సంవత్సరాలు అయ్యాయి. ఇంక 28వ సంవత్సరానికి వచ్చేస్తున్నాను. వస్తున్న సమయంలో మా బంధువులు ఆ యొక్క సౌత్ ఆఫ్రికా అక్కడ ఉన్నప్పుడు వారు నన్ను పిలిచిన వారుగా ఉంటున్నారు. మా అన్న వారితో మాట్లాడి మరి నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆయనకి జాబ్ చూడనంటే సౌత్ ఆఫ్రికాలో 1996వ సంవత్సరంలో వెళ్ళాను నేను. అంటే 28 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 29లోకి వచ్చాను నేను. అయితే ఆ యొక్క జాబు కోసమని సౌత్ ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. అంటే మొట్టమొదటిగా నేను ఈ గ్యాస్ కంపెనీలో చేసిన అసలు జాబ్ అనేది బయట కంపెనీలో చేశానన్నమాట. బయట విదేశంలో ఆ యొక్క రస్టన్బర్గ్ బుక్ సెల్లర్స్, అది రిపబ్లికన్ న్యూస్ ఏజెన్సీ అండర్లో ఉన్న ఆ యొక్క దాంట్లో నేను జాబ్ చేసిన వాడుగా ఉన్నాను. రిపబ్లికన్ న్యూస్ ఏజెన్సీ ఏంటి అని అంటే ఆ యొక్క సౌత్ ఆఫ్రికాలో ఉన్న అనేకమైన పత్రికలు, వార్తాపత్రికలు, అదే సమయంలో మరి నెలకు సంబంధించిన బుక్స్ కానీ, వారానికి సంబంధించిన బుక్స్ కానీ, అవన్నిటినీ సౌత్ ఆఫ్రికా అంతటినీ సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కంపెనీలో నేను జాయిన్ అయిన వాడుగా ఉన్నాను. ఆ జాయిన్ అవ్వడంతోనే మెల్లిమెల్లిగా క్రమక్రమంగా ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి వచ్చేసాను అనమాట. ఎంత ఉన్నతమైన స్థానం ఏమైపోయిందంటే, ఎంతవరకు వచ్చేసానంటే మా బాసు తర్వాత నేనే అక్కడ. ఆ బాసు మొత్తం అంతా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆఫీసుని అంతటిని. అంటే మొత్తము ఆ యొక్క ఆఫీస్ ఇన్ఛార్జ్ అయిపోయాను అనమాట. అంటే ఎంత త్వరగా నాకు ఆ ప్రమోషన్ వచ్చేసింది అని అంటే చాలా క్విక్గా ఆ ప్రమోషన్ వచ్చింది. ఈ జాబ్ రావడము, ఈ ప్రమోషన్ రావడము, నా శాలరీ పెరగడము, డబ్బు విపరీతంగా నా చేతికి వచ్చేసింది అన్నమాట. ఎంత సంపాదించాను అనంటే నా యొక్క శాలరీ కూడా యూజ్ చేసుకోకుండా నాకు వచ్చే ఇన్సెంటివ్స్ ద్వారానే ఆ నెల గడిచిపోయేది.
అంతగా నేను మరి ఆ యొక్క జాబ్లో ఉన్నతంగా వెళ్ళిపోయాను. ఆఫీసు కరెక్ట్గా 8 o'clock కంటే 7:30కే నేను ఆఫీస్లో ఉండేవాడిని అనమాట. రాగానే బాస్కి ఫోన్ చేసేవాడిని. బాస్ ఫోన్ చేస్తే ఆయన చాలా ఆనందించేవాడు. ఎవరు వచ్చారంటే ఇంకెవరు రాలేదు అని అనేవాడిని. ఇది ఏంటంటే ఒక విధంగా వారి మీద నేను నెగటివ్గా చెప్పడానికి ఒక మార్గం వచ్చిందన్నమాట. వారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఒక మార్గంను ప్రిపేర్ చేసుకున్నాను. మానవుడు చూడండి, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అతని యొక్క తీరు ఒకలాగుంటుంది. అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తున్నాడో చూడండి. అంతవరకు ఓబేగా ఉన్నాను, దేవుని మందిరంలో మంచి పేరున్నది. ఇప్పుడు నా పరిస్థితి క్రమక్రమంగా మారింది. నేను అన్నాను కదా, యాకోబులాగా ఉన్నాను, మోసగాడిలాగా అని అన్నాను చూసారా, అలాగా తయారయ్యాను అనమాట. నేను చిన్నప్పుడు జీవితం వేరు, ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఇంచుమించుగా 29 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చినాక ఆ యొక్క జీవన విధానం వేరైపోయింది. క్రమక్రమంగా అందరి మీద ఆధిపత్యం సంపాదించి ప్రతి ఒక్కరికి మీద నెగిటివ్గా అంటే వ్యతిరేకంగా నేను బాస్కి చెప్పడం జరిగింది. ఈ విధంగా గడుస్తూ నేను ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, పట్టించుకోలేదు. అనేక విషయాలు చెప్తా వచ్చాడు. ఒకప్పుడు బైబిల్ చదివి దాంట్లో పదం ఎందుకు రాయబడేదా అని ఆలోచించే నేను రాస్తారులే ఉంటాయిలే అనే స్టేజ్కి వెళ్ళిపోయానంటే ఆలోచించండి ఎంత గర్వంగా నేను వెళ్ళిపోయాను. ఒకప్పుడు దేవునికి ఎంతో విధేయుడిగా ఉన్నాను, నేను దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నాను. కారణము ఆ యొక్క డబ్బు అనేది, పేరు ప్రఖ్యాతులు అనేది రావడం జరిగింది. ఆ పేరు ప్రఖ్యాతులు రావడం, విపరీతమైన డబ్బు నేను చూస్తున్నప్పుడు ఇదంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే నేను కూర్చొని తినొచ్చు అంతే, ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయాను అనమాట. కానీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు, తరుణాలు ఇస్తూ ఉన్నాడు, పట్టించుకోలే. ఒక దినాన్ని ఆఫీస్ వెహికల్ తీసుకొని పెట్రోల్ వేయించుకున్నాక కొద్దిగా ఆ యొక్క బయటకి ఆటో ఉన్నది కదా, అక్కడ వరకు వెళ్ళేసరికి ఇక్కడ పెట్రోల్ పంప్ బ్లాస్ట్ అయిపోయింది. జస్ట్ సెకండ్సే, ఒక 2 నిమిషాల తేడా అంతే, బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయారు. 2 నిమిషాల ముందు నేను అక్కడ ఉండేవాడిని. అయినప్పటికీ దేవుడు చూపిన కృపని నేను నిర్లక్ష్యం చేశాను. దేవుడు తప్పించాడు అని అంటున్నాను, కానీ నాలో ఒకలాంటి హృదయ గర్వము అనేది వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవుడు పడిపోవడానికి ఆస్కారం చూడండి. సరే అయిపోయింది, వెళ్తున్నాను. ఆఫీసులో ఎంతో గొప్పగా చెప్పాను, అరే నువ్వు కాబట్టి తప్పించుకున్నావని వాళ్ళు కూడా పొగడ్డం మొదలుపెట్టారు. మరి ఎందుకు పోయారో ఆ తర్వాత సంగతి. కానీ ఈ విధంగా నాలో గర్వము అనేది రావడం జరిగింది. ఒక దినాన్ని నేను మార్నింగ్ 7:30కి ఆఫీస్కి రావడము, 2 వ్యక్తులు గమనిస్తున్నారు నన్ను. రోజు 7:30కి రావడము 2 వ్యక్తులు గమనిస్తున్నారు. అది నేను గమనించలేకపోయాను. ఆఫీస్ తెరిచి లోపలికి వెళ్ళి కంప్యూటర్ మీద నేను గేమ్స్ ఆడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒక దినాన్ని ఆ 2 వ్యక్తులు లోపలికి వచ్చారనమాట. స్టాఫ్ అంతా 8 o'clock వస్తుంది, నేను 7:30కి వచ్చాను కదా, 8 o'clock వరకు ఎవరు రారు. 7:30 దాటిన కొంచెం సేపటికి వారిద్దరు లోపలికి వచ్చారు. రాగానే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. డోర్స్ క్లోజ్ చేసి వారు లోపలన్న గన్స్ తీశారనమాట. ఆ గన్స్ తీసి డైరెక్ట్గా నాకు షూట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు వెళ్ళి అల్మారా ఓపెన్ చేయి. అల్మారా ఓపెన్ చేసిన తర్వాత ఆ డబ్బును అంతా తీసుకొని వెళ్ళిపోతారు. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, అల్మారా ఓపెన్ చేస్తాను, మీకు కావాల్సిన డబ్బు అంతా తీసుకోండి, నన్ను వదిలేయండి దయచేసి. సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆ యొక్క దొంగల యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఒకని దగ్గర దోచుకున్నారో ఆ యొక్క దోచుకున్న తర్వాత అతన్ని కాల్చి వెళ్ళిపోతారు. నా ముందు వాళ్ళ పరిస్థితి అదే జరిగింది. డబ్బుని అంతా దోచుకున్నాక అతన్ని షూట్ చేసి వెళ్ళిపోతారు, చంపేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే భవిష్యత్తులో వీడు ఎక్కడైనా నన్ను గుర్తుపడతాడేమో అనే తలంపు వాళ్ళకి అంతే ఉన్నది. ఆల్మోస్ట్ ఇండియాలో అట్లా లేదండి. దోచుకున్నాక వదిలేస్తారు పాపం,
బతకనీలే అని చెప్పి పంపించేస్తారు, మనల్ని వదిలేసి పారిపోతారు వాళ్ళు. అలా కాదు, సౌత్ ఆఫ్రికాలో షూట్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇదే ఆఖరి రోజు అనేది నేను డిసైడ్ అయిపోయాను. వెళ్ళాను, సేఫ్ ఓపెన్ చేశాను, ఆ అల్మారాలు ఓపెన్ చేశాను. అదేంటంటే గోడకే ఉంటుంది ఆ తలుపు, చాలా బలమైన తలుపు. ఒక మనిషి ఎంతో కష్టపడి బయటకు లాగాలి, ఆ తలుపు ఓపెన్ అవుతుంది. అదంతా ఓపెన్ చేస్తే అందులో ఉన్న కరెన్సీని అంతా, డబ్బునంతా వారు తెచ్చిన బ్యాగ్లో వేసేసుకున్నారు. వారు చేసిన పొరపాటు అనేకంటే దేవుడు నా పట్ల చూపిన కృప. వారు చేసిన పొరపాటు అనేకంటే దేవుడు నా పట్ల చూపట్టిన కృప ఏంటంటే, వారంతా ఆ క్యాష్ వేసేసుకున్న సమయంలో ఆ గన్స్ కూడా అందులో వేసేశారు. ఆ గన్లు కూడా వేసారు, దానిపైన క్యాష్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. అప్పుడు ఎత్తుక్కుంటున్నారు గన్లు. సమయం సరిగ్గా ఇంకా 8కి వస్తుంది, ఇంకా 2 నిమిషాల్లో 8 అయిపోతుంది. 2 నిమిషాలని వాళ్ళని ఆపేనంటే వారు దొరికిపోతారు, ఎందుకంటే స్టాఫ్ అంతా వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఆ సేఫ్లో వేసి, అంటే అల్మారాల్లో లోపల తోసి తలుపు పెట్టేశారంటే ఆ గాలి వచ్చినంతసేపు 5 లేదా 10 నిమిషాలు బతుకుతాను, తర్వాత చనిపోతాను అనమాట. ఇంకా నన్ను లోపల తెస్తుంటే ఆ 2 వైపులో ఆ యొక్క గోడను పట్టుకొని అలా నించున్నారు, ఎంత తోసినా అలాగే ఉన్నాను నేను. అప్పుడు ఒకడు ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి నన్ను చేయి పట్టుకొని లోపల లాగేశాడు. వీడు తోస్తే నేను లోపలికి వెళ్ళిపోయాను. వాడు వస్తున్నప్పుడు వాడితో పాటు నేను బయటకు వచ్చాను అన్నమాట. ఈ విధంగా 2-3 సార్లు జరిగేసరికి వాళ్ళు అక్కడ నన్ను వదిలేసి ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొన్ని సెకండ్స్లోనే స్టాఫ్ వచ్చింది, జరిగింది చూశారు. అరే ఇంత ప్రమాదం తప్పింది అని అనుకున్నారు. అసలు నువ్వు బతికున్నావు అంటే చాలా గ్రేట్ అని అన్నారు. ఇదంతా ఆ సమయంలో దేవుడు నన్ను సంధించింది, అది కూడా నేను మనసులో పెట్టుకోలేదు. చూసారా, అందరూ చనిపోయారు ఇలాంటి పరిస్థితిలో, నేనొక్కడనే బతికాను. నాలో గర్వం మళ్ళా ఎక్కువైపోయింది. ఈ విధంగా దేవుడు నన్ను డీల్ చేస్తున్నప్పుడు నేను పట్టించుకోలేదన్నమాట. నన్ను సంధిస్తున్నప్పుడు నేను పట్టించుకోలేని వాడిగా ఉన్నాను. తర్వాత ఇన్సూరెన్స్ ద్వారా ఆ డబ్బునంతా క్లెయిమ్ చేసుకున్నారు, అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ దేవుడు నన్ను సంధిస్తున్నా కానీ నేను పట్టించుకోలేని వాడిగా ఉంటున్నాను. తర్వాత 1997 సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగింది. వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్న వెంటనే మళ్ళా ఇద్దరం కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాం. సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి అక్కడ మరి ఇంకా ఆఫీస్ వ్యవహారాలను చూస్తూ ఒక దినాన్ని నేను బోట్స్వానా అనే పక్క కంట్రీకి వెళ్ళవలసి వస్తుంది. ఆ కంట్రీకి వెళ్ళాలని చెప్పి నేను సిద్ధపడుతున్న సమయంలో ఎప్పుడూ నాతో పాటు సహోదరిని తీసుకెళ్ళాను, కానీ ఈసారి నువ్వు ఉండిపోలే, నేను వెళ్ళేసి వచ్చేస్తాను, 3 డేస్లో వచ్చేస్తాను అని అన్నాను. దేశం కాని దేశంలో తనకి తెలియని ఏ మాత్రమో తనకి తెలియని ఆ సౌత్ ఆఫ్రికాలో తనను ఒంటరిగా వదిలిపెట్టి, ఇల్లు ఉన్నది ఇంట్లో వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను. తర్వాత ఇంటికి వచ్చేసరికి చాలా భయంకరమైన పరిస్థితి. ఏంటి అని అంటే సహోదరి ఆ మెట్లు మించి పడిపోయింది కిందని, డూప్లెక్స్ హౌస్ పైనుంచి కింద పడిపోయింది అనమాట. పడిపోవడంతోనే తనకి అబార్షన్ అయిపోయింది. అదే సమయంలో సైడ్ని ఇక్కడ ఒకలాగా మజిల్ క్యాచ్ చేసింది, ఒకలాంటిది పట్టుకున్నదనమాట. అంతే, ఆ పట్టుకోవడము ఈ దినాన కూడా ఆ యొక్క ప్రాబ్లం అలాగే ఉందన్నమాట. నేను ఉదయకాలం నిన్నటి దినాన్ని చెప్పాను, ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే భవిష్యత్ తరాలకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాను. అబ్రాహాం చేసిన చిన్న తప్పిదము నేటికిని ఇశ్రాయేల్ దేశంలో పొందుతున్నారు. నేను అవిశ్వాసిగా ఉండి దేవుడు చెప్పినా వినకుండా నేను చేసిన ఆ యొక్క పొరపాట్లను బట్టి ఈ దినానికి కూడా మా ఇంట్లో ప్రాబ్లం అలాగే ఉంది. 1997లో మొదలైన ప్రాబ్లము 2026, ఇంకొక సంవత్సరం అయితే 30 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ఈ 30 సంవత్సరాలు ఆ పెయిన్తోనే అవుతుంది. ఎంతైతే సంపాదించానో ఇండియాకి తీసుకొచ్చాను, ఇండియాలో మొత్తం హాస్పిటల్ చూపెట్టాను. ఆ యొక్క హైదరాబాద్లో కామినేని ఇంకా మిగతా అన్ని హాస్పిటల్ చూపెట్టాను. ఫైనల్గా ఇది మాత్రం క్యూర్ అవ్వదు, ఆ పెయిన్ వస్తే రెస్ట్ తీసుకోవడమే. తెచ్చిన డబ్బంతా అయిపోయింది.
సంపాదించేంత అయిపోయింది. అప్పుడు వచ్చాను ప్రభు దగ్గరికి నేను. ఇంక ఇంట్లో పరిస్థితి చూస్తుంటే ఎట్లాగైపోయిందంటే నాకు నేనే విసిగిపోతున్నాను అన్నమాట. 2001 సంవత్సరంలో కంప్లీట్గా మేము ఇండియాకి వచ్చేసాము. 2001లో వనస్లిపురంలో ఉండగా తన యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి నేను చూడలేనని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి తనని వాళ్ళ ఇంటికి పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళ ఇల్లు సైనిక్పురిలో ఉంది. 2001లో నేను ఇంట్లో ఉండగా క్యాలెండర్లో ఒక వాక్యం వచ్చింది. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనము, నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. అప్పుడు నేను పైకే గట్టిగా నీసాను, ఎవడైనా సొంత ఇల్లు వదిలి వెళ్ళిపోతాడా అని అన్నాను. నేను ఇదే మాట నా నోట్లోంచి వచ్చింది అన్నాను. కానీ అది నాలో మనసులో ఉండిపోయింది. ఇలాగుంటున్న సమయంలో ఇంకా వెళ్ళాలా వద్దా అనే డైలమాలో ఉన్న సమయంలో తనని చూడడానికి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉందని చూస్తుంటే తనకు కూడా విసిగిపోయింది, నాకు కూడా విసుగు అనేది వచ్చేసింది. ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది వచ్చిందన్నమాట. అది ఏమైపోయింది అని అంటే తిన లేకపోయినా నేను జీవించగలను అనేది నా మనసులో వచ్చేసింది. తను లేకపోయినా నేను జీవించగలను అని మనసులో వచ్చింది. ఇంకా అదే చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను. నాకు కూడా ఆ యొక్క ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడాను. నేను వెళ్ళిపోతున్నాను అంటే తను కూడా ఏం మాట్లాడలేకపోయింది. నేను వెళ్ళిపోతున్నప్పుడు మార్గ మధ్యంలో ఉప్పల్ అనే ప్రదేశం ఉన్నదన్నమాట. ఉప్పల్లో బండి మీద వెళ్తూ ఉన్నాను. బండి మీద వెళ్తూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాను. ఏం పాటలు తెలుసండి? ఏం పాటలు పాడుతున్నాను అనుకుంటున్నారు? దేవుని పాటలు చిన్నప్పటి నుంచి పాడాను కదా, ఆ పాటలు కాదు, హిందీ ఫిలిమ్స్లో ఆ యొక్క పాటలు పాడుకుంటూ వెళ్తాను. ఇది 2001 సంవత్సరంలో జరుగుతుంది. మార్చ్ 25వ తారీఖుని వెళ్తున్న సమయంలో సడన్గా ఒక వాయిస్ వినబడ్డదన్నమాట. ఇది చాలా చోట్ల నేను పంచుకోలేదు, కొన్ని చోట్ల నేను పంచుకోలేదు ఈ మాట. సడన్గా వాయిస్ వినబడ్డదన్నమాట. నువ్వు ఎంతకాలం జీవిస్తావు ఈ భూమి మీద అని అన్నాడు. ఆ వాయిస్ వినబడగానే నేను ఒకటే అన్నాను, ఎంతకాలమైనా జీవిస్తాను అని అన్నాను నేను. మరలా ఆ వాయిస్ వినబడుతుంది, నా కొరకు జీవిస్తే నా రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది, లేదా లోకంలో నీకు ప్రతిదీ ఇస్తాను, నా రాజ్యంలో నీకు స్థానం లేదు, తీర్మానం తీసుకో అని అన్నాను. ఈ మాట ఇదేంటి ఇలాగొచ్చింది అని చెప్పి వెళ్తూనే ఉన్నాను. పదే ఆ సౌండ్, ఆ వాయిస్ రిపీట్ అవుతూ ఉందన్నమాట. నాకు ఇంటికి వెళ్ళాను, డోర్ ఓపెన్ చేశాను, కూర్చొని వింటున్నాను, టీవీ చూస్తున్నాను అనమాట. టీవీ చూస్తున్నాను కానీ నువ్వు ఎంతకాలం జీవిస్తావు, జీవించేది నా కొరకైతే నా రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది అని అన్నాడు. ఇలా లాభం లేదని చెప్పి పేపర్ చూస్తున్నా, పేపర్ ఉన్నట్టే కానీ పేపర్ చదవట్లేదు. ఇవన్నీ కాదు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ టైం పాస్ అయిపోతుంది అని చెప్పి బయటకు వచ్చి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. వనస్థలిపురంలో ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. వారు మాట్లాడుతున్నారు కానీ వారు జోక్స్ వేస్తున్నారు, నాకు ఏమీ తెలియట్లేదు. నాకు ఇదే వాయిస్ వినబడుతుంది, జీవించేది ఎంతకాలము, నా కొరకు జీవిస్తే నా రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది, లేదా లోకంలో సమస్తము నీకు ఇస్తాను, నా రాజ్యంలో నీకు స్థానం ఉండవు, తీర్మానం తీసుకో. పదే వింటుంటే ఇంకా ఫ్రెండ్స్ కూడా చెప్పకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి తలుపేస్తాను అంతే. తలుపేసి మోకరించాను. ఇది నా జీవితంలో జరిగిన సంఘటన, ఈ దినాన్ని మీతో పంచుకుంటున్నాను. తలుపు వేసి మోకరించాను అంతే. లోకంతోనే నాకు కాంటాక్ట్ తెగిపోయిందంతే. నేను ఈ లోకంలో లేను, ఇంకా నాకు తెలిసిపోతుంది ఇక్కడ లేను. అదంతా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒక వేరే లోకాన్ని చూస్తున్నాను నేను. నాకు జరిగిన విషయాన్ని ఈ దినాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ దినాన్ని, ఇది సత్యము. నేటికి నేను డైరీలో రాసి పెట్టుకున్నాను. ఇండియాలో మా ఇంట్లో ఉన్నది అది. ఆ డైరీలో రాసుకున్నాను, ప్రతిదీ ఏం జరిగింది అనేది రాసుకున్నాను నేను. ఈ లోకంతో కాంటాక్ట్ అనేది తెగిపోయింది నాకు.
ఒక కొండ ఎక్కుతా ఉన్నాను కొండని. నా ముందు ఒక ఆయన సిలువను పట్టుకొని వెళ్తాను. ఆయన్ని అనుసరిస్తున్నాను నేను వెనకాతల నుంచి. వెనక్కి తిరిగి ఒకటే అన్నాడు, ఇదంతా నీ కొరకే చేశాను నేను, నీ కొరకే నేను రక్తం కార్చాను, నా కొరకు నీ జీవిస్తావా అని అడిగాడు. ఆ స్వరం అడిగిందనమాట. అలాగ పైకి వెళ్తా ఉన్నాము. కొంచెం సేపు పైకి వెళ్ళిన తర్వాత ఆ సిలువ వెళ్తున్న ఆయన కనబడలేదు నాకు. కొండ మీద నించోడి ఒక స్ట్రైట్గా చూస్తున్న సమయంలో జరిగింది ఏంటంటే, కొన్ని సెకండ్స్లో ప్రపంచాన్ని అంతటినీ నేను చూశాను. ఒక్కసారి ఇలా తిరిగింది అంతే. ఆ సమయంలో నాకు ప్రపంచంలో దేశాల పేర్లు ఆల్మోస్ట్ గుర్తుకొచ్చేసాయి నాకు. ఒక్కసారి రీల్లాగా తిరిగింది అనమాట. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారి కొన్ని సెకండ్స్లో చూడడం అనేది అది మైండ్లోకి వెళ్ళిపోయింది. చూసావా, ఇదంతా నీకు ఇస్తాను, నా దగ్గరికి వచ్చేసాయి నువ్వు అని అన్నాడు. వెనకాతల నుంచి ఆ స్వరం వినబడుతుంది నాకు, ఇదంతా నీకు ఇస్తాను, నా దగ్గరికి వచ్చాయంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక నల్ల పాము ఇలా పడగబట్టుకుని ఉన్నదనమాట. మాట్లాడుతున్నవాడు సాతానుడు. ఇది నా జీవితంలో జరిగిన సంఘటన. ప్రభువుని అడిగాను, వెంటనే కంప్లీట్గా తిరిగిపోయాను. ముందుకు వెళ్ళి మరొక కొండ దగ్గర నుంచి వచ్చి చూసినప్పుడు ఆ సమయంలో ప్రభుతోనే నేను నీతోనే ఉంటాను ప్రభువా అని తీర్మానంతోనే వెళ్తున్నప్పుడు ఒక చోట నుంచి చూసినప్పుడు కొందరు వ్యక్తులు ఉన్నారన్నమాట. ఒక పెద్ద టేబుల్ అన్నమాట. ఆ టేబుల్ చుట్టూ మనుషులందరూ ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా ఆయన ఉన్నారు. ఇదే పెద్ద టేబుల్ అనుకోండి, ఇటువైపు అందరూ కూర్చున్నారు, ఇటువైపు అందరూ కూర్చున్నారు. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు అంతే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట్లాడు, లెట్స్ స్టార్ట్ అన్నాను. అంటే ఇంకా బయలుదేరండి సువార్త ప్రకటించడానికి. వారితో నేను కలిసిపోయిన వాడుగా ఉన్నాను నేను. అప్పుడు ఏ సిలువైతే మోసుకుంటూ వెళ్ళారో మరలా అటువంటి స్వరం నాకు వినబడుతుంది. ఫలానా దిక్కుకు వెళ్ళినప్పుడు వీరందరూ బందీ చేయబడ్డారు, వీరినందరినీ విడిపించడానికి నువ్వు ఒక సాధనంగా ఉండాలి. మరొక ప్రదేశం తీసుకెళ్ళారు, అక్కడంతా చీకటిగా ఉంది. మరి అక్కడంతా బూజు పట్టేసినట్టుగా అలా ఉంటే అన్నీ తొలగించుకుంటూ వెళ్తున్నాము. చీకటి ప్రదేశంలో అక్కడ లైట్స్ అని, హరికేన్ లైట్స్ అంటారు కదండి, దీపంలో ఉంటాయి కదా, పాత రోజుల్లో ఉన్న హరికేన్ లైట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇటువంటి వెలుగుని వారి జీవితంలో నింపడానికి నువ్వు సాధనంగా ఉండాలి అని అన్నాడు. ఈ విధంగా కొంచెం దూరం వెళ్ళేసరికి అనేక మంది ఆయా ప్రాంతాల్లో చిక్కిపోయినారు. వీరందరినీ నువ్వు విడిపించాలి, దానికి నిన్ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాను. ఈ మాటలు వినబడ్డాయి నాకు. వెంటనే నేను తీర్మానం తీసుకున్నాను. కొంచెం సేపటికి కంప్లీట్గా ఆ లోకంతో కాంటాక్ట్ పోయింది. మళ్ళా భూమి మీదకి వచ్చాను. సడన్గా లేచేసరికి అరే అని ఒకలాంటి తలంపు వచ్చింది. ఏయ్ దిగానంటే తెలుసా ఎలా కొడతాను? పొద్దున్నుంచి చెప్తున్నాను మీ ఇద్దరికి. కొంచెం సేపటికి ఏమైంది అని అంటే, అరే నేను ఈ విధంగా అయిపోయినా, నేను ఇటువంటి పరిస్థితి అయిపోయిందన్నది అని చెప్పి వెంటనే ప్రభువా నేను తీర్మానం తీసుకుంటా, నీ కొరకు నేను ఏ విధంగా వాడబడాలో చెప్పు ప్రభువా. ఒప్పుకున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకున్నాను. ఎవరెవరిని ఎలాగ హింసించానో, ఎవరెవరిని బాధపెట్టానో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా లెటర్స్ రాసి నన్ను క్షమించండి, మిమ్మల్ని ఈ విధంగా బాధపెట్టాను. ఒక తీర్మానం తీసుకోగానే నా మనసు అంతా మారిపోయింది.
నెక్స్ట్ డే ఇది దర్శనమైంది. నెక్స్ట్ డే మళ్ళా మోకరించగానే మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. దేవుడు ఒక్క మారు పడుకును, 2 మార్లు కూడా పలుకును. యోబు గ్రంథం 33. నిన్న పర్టికులర్గా అందుకనే ఆ మాట చెప్పవలసి వచ్చింది. మాట్లాడతాడు, ఒబే అవ్వాలి, వినయం చూపెట్టాలి, విధేయత చూపెట్టాలి. ఒప్పుకున్నాను ప్రభువా, నీ కొరకు నేను ఎలాగైనా వాడబడతాను. అది మార్చి 25 తర్వాత 26 కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉండడానికి తీర్మానం తీసుకున్నాను. ఇంకా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇంకా కంప్లీట్గా నేను వనస్థలిపురం నుంచి సైనిక్పురికి మారడం జరిగిందనమాట. 2001 సంవత్సరంలో సైనిక్పురికి వచ్చేసాను నేను. అప్పటి నుంచి దేవుడు నన్ను ఆ యొక్క మందిరానికి తీసుకెళ్ళాడు, డిఫెన్స్ కాలనీ మందిరానికి. ఆ మందిరంలో వాడబడుతూ వస్తున్నాను. ఈ విధంగా దేవుడు ఆయా పరిస్థితుల గుండా నన్ను తీసుకుని వెళ్ళాడు. కానీ ఎంత మందిరంలో ఉంటున్నప్పటికీ పాత మందిరమైన వనస్థలిపురం మీద మమకారం పోలేదు నాకు. కొన్ని రోజులు సండే అవగానే వనస్థలిపురం వచ్చేసేవాడిని. అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ సైనిక్పురి వచ్చేవాడిని. ఒక దినాన్ని సైనిక్పురి మందిరంలో వనస్థలిపురం మందిరము స్లాబ్ వేస్తున్నారనమాట. 2nd ఫ్లోర్ స్లాబ్ వేస్తుంటే వారు నాకు ఫోన్ చేశారు, సహోదరుడా ప్రభాకర్, మరి మీ ఫాదర్ ఇక్కడ ఎల్డర్గా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు మీ ఫాదర్ లేకపోయినా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రా, ఈ ఫ్లోర్ ఇది స్లాబ్ వేస్తున్నావు, నీవు కూడా ఉంటే మంచిదని చెప్తే సరే అని చెప్పి వెళ్ళాను. ఆ స్లాబ్ అంతా వేయడం జరిగింది. అంతవరకు ఉన్నాను. ఇంకా వర్షం పడే పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకా మబ్బులుగా ఉన్నాయి. ఇంకా నేను అన్నాను, వర్షం పడితే చాలా కష్టము నేను వెళ్ళడము అని 6 గంటలు 6:30 మధ్యలో నేను బయలుదేరిపోయాను అనమాట. బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యదారి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. చుట్టుపక్కల ఏమీ లేవు ఆగడానికి. వెళ్ళిపోతున్నాను. ఇంకా లైట్స్ పోయాయి, చీకటి అయిపోయింది, లైట్స్ పోయాయి. నేను ఏదో వెహికల్ స్ట్రైట్గా ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాను. ఎదురుగుండా ఒక లారీ వెళ్తూ ఉంది. ఆ లారీని ఓవర్టేక్ చేసి ఆ లారీ లైట్స్లో నేను వెళ్తూ ఉన్నాను అనమాట. ఎలాగెళ్తున్నానంటే లారీ కొంచెం సేపటి ఎక్కడో ఉంది, అంత ఫాస్ట్గా నేను వెళ్ళిపోతున్నాను. నాచారం అనే ప్రదేశం దాటిన తర్వాత, ఈఎస్ఐ హాస్పిటల్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ డివైడర్ వేశారు. ఇటువైపు మధ్య భాగంలో డివైడర్ ఉంది, ఇటువైపు అంతా కొద్దిగా లోయగా ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా ఎత్తు పల్లాలుగా అలా ఉంటుంది. బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సడన్గా ఇంకా లైట్ ఏమి లేదు, కనబట్టలేదు. బాగుంది కదా రోడ్ అనుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. ఈ డిస్టెన్స్ కూడా లేదు, ఈ కెమెరా ఉన్నది కదండి, దానికన్నా ముందే ఒక పెద్ద రాయి ఉంది. స్ట్రైట్గా ఉన్నాను నేను, అంతే. అప్పుడు కనబడ్డది నాకు ఆ రాయి, కనబడ్డది. ఇంకా బ్రేక్ వేయడానికి లేదు, పక్క జరపడానికి లేదు. అది స్కూటర్, అది ఫాస్ట్గా వెళ్ళి ఒక్కసారి కొట్టేశారు. సారీ, అది హీరో హోండా, అది CD 100 అంటారు కదా, ఆ బైక్ పాతది. ఒక్కసారి వెళ్ళి కొట్టేశాను అంతే. ఆ కొట్టడము ఇటువైపు పడితే డివైడర్ తగిలి నా నెత్తి పగిలిపోతే, లేదంటే ఇటువైపు లోయలో పడిపోయేవాడిని. డైరెక్ట్గా వెళ్ళి కొట్టాను. అటు పడలేదు, ఇటు పడలేదు. మరి ఇటు పడ్డానండి, ఎటూ పడలేదు. ఒక్కసారి బైక్ పైకి లేచిపోయింది. పైకి లేస్తే బండి మీద ఇలాగే ఉన్నాను నేను. బండి పైకి లేచింది, స్లోగా దిగుతుందన్నమాట. బండి చాలా స్లోగా దిగిన తర్వాత రోడ్డుని ఎప్పుడైతే టచ్ అయిందో ఎవరో వదిలినట్టయింది. అప్పుడు బండి ముందుకు వెళ్ళింది. వెంటనే పక్కకు తీసుకెళ్ళి ఆపాను. అక్కడ 3 మనుషులు ఉన్నారు. వాళ్ళు పాలు అమ్మేవాళ్ళు 3 ఉన్నారు. ఎవరు ఈ రాయి ఇక్కడ పెట్టారు అని అడిగాను నేను వాళ్ళతో. అంటే ఏమో ఉంది, మాకు కూడా తెలియదు అని అన్నారు. చూడండి, ఈ రాయి ఇక్కడ ఉన్నది, అక్కడికి వెళ్ళిపోయింది చూసారా అని ఆ రాయి ప్రదేశం చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఈ 3 లేరు అక్కడ. ఇది నా జీవితంలో జరిగిన సంఘటనే మీతో పంచుకుంటున్నాను. అప్పుడు అనిపించింది, దేవుని యొక్క హస్తము నాకు తోడుగా ఉంది, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి ఆయన పరిచర్యని నిర్లక్ష్యం చేస్తున్న ఆ పరిచర్యని, ప్రభువా నువ్వు ఏం చెబితే అది నేను చేస్తాను. ఆ సంవత్సరం వాగ్దానం.
అన్యజనులకు వెలుగ్గా ఉండుటకు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. 13:47 అపోస్తుల కార్యములు. నియమించుకున్న వాడుగా ఉన్నాడు. ఆ క్షణం నుంచి ప్రభువా నీ యొక్క మాటలను అందిస్తాను. అప్పుడు బెరాకా ప్రార్థనా మందిరము ఒక బేస్గా నాకు తయారైందనమాట. ఒక ప్లాట్ఫామ్గా నాకు వచ్చింది. దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడున్న పెద్దల ద్వారా సాక్ష్యం చెప్పబడిన తర్వాత ఆయా ప్రాంతాలకి నన్ను పరిచయ నిమిత్తమై పంపిస్తూ ఉండేవారు. 2004 సంవత్సరంలో హెబ్రోన్ నుంచి కూడా కాల్ వచ్చిందనమాట. హెబ్రోన్ నుంచి కాల్ వచ్చింది. సహోదరుడా నువ్వు మరి పలానా చోటకి పరిచయకు వెళ్ళాలి అని అన్నారు. దానికన్నా ముందు నేను హెబ్రోన్లో కూర్చుంటూ ఉండేవాడిని. నేను ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేసినప్పుడు నాదంతా ఫీల్డ్ వర్క్ ఎంత తొందరగా ముగించుకొని నా జ్యూరిడిక్షన్ అంటే నా సరౌండింగ్ అంతా నేను ఎక్కడంటే హెబ్రోన్ చుట్టూ నా ఏరియా అనమాట. అంటే ఆ ప్రదేశాల్లో నేను వెరిఫికేషన్స్ చేయాలన్నమాట. ఆ టైంలో ఖాళీగా ఉన్న వెంటనే హెబ్రోన్లోకి వచ్చి కూర్చునేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడు హెబ్రోన్లోకి వచ్చి కూర్చునేవాడిని. అనేక మందితో మాట్లాడుతూ ఉండేవాడిని. తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. అన్నా మరి పరిచయకు వెళ్తారా అంటే ఒకటే మాట అన్నాను. మా మందిరంలో కనుక్కోండి, వాళ్ళు ఓకే అంటే నేను వెళ్తాను అని అన్నాను. ఆ విధంగా కొన్ని రోజులకి వారు మాట్లాడారు. 2004 సంవత్సరంలో 4 పేర్లు ఇచ్చారనమాట. ఆ 4లో నేను ఒకడిని. మిగతా 3 ఇప్పుడు బెరాకా మందిరం లేరు, వారు వేరే మందిరంలో ఉన్నారు. ఇప్పుడు ఆ 2004 సంవత్సరంలో హెబ్రోన్ ద్వారా పంపబడుతూ వచ్చాను. ఆ సమయంలో వాక్యం ఎలా చెప్పాలో నాకు తెలియదు. అయితే ఒక వాక్యం మాత్రం నేర్చుకున్నాను. ఆరాధనకిని తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి మనకి బల్లవర్తమానము. ఈ 2 మెసేజ్లు నేర్చుకున్నా. 2 మెసేజ్లు అంటే వర్షిప్కిని టేబుల్కి నేర్చుకున్నాను. పలానా చోటకి వెళ్ళాలి అంటే వెళ్ళిపోయాను, చక్కగా చెప్పేశాను. మొత్తం చక్కగా అంటే నాకు తోచిన విధంగా చెప్పాను. వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలియదు, మరి ఏమైందో తెలియదు, కానీ చెప్పేసి వచ్చేసాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చింది. ఈసారి ఆ మందిరానికి వెళ్ళాలి అన్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడు వాక్యము ఈ మందిరంలో చెప్పింది అక్కడ చెప్పచ్చు, వాళ్ళది వీళ్ళకి తెలియదు కదా. వెళ్ళి అదే వాక్యం చెప్పాను. మళ్ళీ 3వసారి ఆ మందిరానికి పంపించారు. వెళ్ళిపోయాను. ఈ 2 తెలియదు కదా వాళ్ళకని అది చెప్పేశాను. ఇంకోసారి వేరే మందిరానికి పంపిస్తారు, అది కూడా అలాగే చెప్పేశాను. నాకు వచ్చింది ఒకటే వర్తమానం, దాన్నే రొటేట్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు హెబ్రోన్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ వచ్చి ఒక పెద్ద వ్యక్తి, ఆ అన్న ఫోన్ చేసి అంటున్నాడు, అన్నా మీకు ఒకటే మెసేజ్ ఉందా, ఇంక జీవితంలో ఏం లేదా అని అడిగాడు నన్ను. ఏమడిగాడండి, మీకు ఒకటే మెసేజ్ ఉందా, అక్కడికి వెళ్తే అదే చెప్తారు అంటే వాళ్ళు అక్కడ అన్ని చోట్ల కనుక్కుంటున్నారు నా గురించి. ఇంకెలా కాదని చెప్పి ఒకటే మందిరానికి 7 వారాలు పంపించాను నన్ను. అప్పుడు ఇప్పుడు నేర్చుకోవాలా లేదా చెప్పండి. ఇప్పుడు అలాగ వాక్యాన్ని మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వచ్చాను. ఈ దినాన్ని కూడా ఏం వాక్యం చెప్తానని కాదు, కానీ నాకు దేవుడు ఇచ్చింది ఏదో అది మీతో పంచుకుంటున్నాను అంతే. ఆ క్షణం నుంచి ప్రభువుని అడగడాన్ని నేర్చుకున్నాను నేను. ఆ సమయంలో అబ్రహాం గురించి ఎక్కువగా ధ్యానించేవాడిని. ఎందుకంటే నీవు లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోన్నాను చూసారా, అది పట్టుకొని అక్కడి నుంచి మొదలు పెడతా వచ్చానమాట. అదే ఈ దినాన్ని 2 రోజులు ఆ పిలుపు గురించి మీతో పంచుకున్నాను నేను. అబ్రహాం యొక్క జీవితము అది చాలా నా జీవితంలో పనిచేసింది. ఆ యొక్క పొరపాట్లు కూడా చేయకూడదు. అబ్రహాము ఏ విధంగా నిల్చున్నాడో, ఏ విధంగా జీవించాడో అబ్రహాము, అలాగ నేను కూడా ఉండాలని తీర్మానం తీసుకున్నాను. నా ఆశ ఒకటే, ప్రభువా నిజమైన స్నేహితుడిగా నీకు ఉండాలి. ఇంకా నాలో లోట్లు ఉన్నాయి, పతనాలు ఉన్నాయి, సరి చేసుకున్నాను. నేనేది అబ్రహాం అంతటినే అయిపోలేదు, నేను మీలో అంతటి వాడిని కూడా అయిపోలేదు, నేను ఇంకా తక్కువ వాడిని. అతని కుమారుడైనట్టు ఇస్సాకే నాకు చాలా చాలా ఇష్టమైంది. దేవుని చిత్తమైతే రాత్రి సమయంలో చూద్దాం. ఇస్సాకు జీవితం నా మీద కూడా చాలా ప్రభావం చూపించింది. అనేక మంది దగ్గర నేను బెండ్ అయి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, ఇస్సాకు జీవితం నేర్పించింది నాకు.
నేను కూడా అదే తీర్మానం తీసుకున్నాను. ప్రభువా, నీకు నిజమైన స్నేహితుడుగా నేను ఉండాలి అంటే ఇంకనూ నన్ను నలగొట్టు. ప్రార్థన చేస్తున్నాను. సహోదరి పరిస్థితి ఎలా ఉంది? తన ఆరోగ్యం క్షీణిస్తుంది రోజు రోజుకి. తన ఈ దినాన్ని మందిరాన్ని కూడా రాలేని పరిస్థితి. చాలామంది అంటూ ఉంటారు మా మందిరంలో, తీసుకొని రావచ్చు కదా. తను రాలేని పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు మందిరంలో వస్తూ కానుక వేస్తూ మధ్యలోనే పడిపోయింది. పెయిన్ వచ్చిందంటే ఇంకా అక్కడ ఎవరున్నారని తెలియదు, పడిపోతుంది కిందనంతే. ఓసారి తనతో పాటు ఆ రోజుల్లో నేను బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మా బండి పార్క్ చేసి కొద్దిగా ముందుకు వెళ్ళవలసి వస్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నసరికి పక్కన ఉండదు. నేను వెళ్ళిపోతూ ఉంటాను ఏది చెప్పకుండా. తీరా చూస్తే వెనకాల పడిపోయి ఉంటుంది. అంటే ఆ పెయిన్ వచ్చిందంటే తను పడిపోతుంది. వారం కాదు కదా, 10-15 రోజులు లెగలేదు ఇంకా తను. ఆ టైంలో నాకు మా కుమారుడికి చాలా కష్టం ఉంటుంది. అయినప్పటికీ ఎంతో మళ్ళీ కష్టపడి లేచి ఆ పెయిన్ తట్టుకొని మరి మాకు నాక టీ చేయడం కూడా నాకు అది సరిగ్గా రాదు. అది సౌత్ ఆఫ్రికాగా ఉండగా తను అలాగా అప్పుడే కదా వచ్చింది ప్రాబ్లము. తను అన్నది, నేను చెప్తా ఉంటాను మీరు వంట చేయండి అని. తను చెప్తా ఉంటే నేను అది ఇది కట్ చేసి మొత్తం మీద చిక్కుడుకాయ కూర చేశాను. నేను చేసిన తర్వాత ఆమెను అడిగాను, ఇంకా రోజు నేను ఇలాగే చేయాలా అని అడిగాను. రోజు ఇంక ఇలాగే చేయాలా నేను అని అడిగాను. పాపం తను ఏమనుకున్నాను, లేదు ఈ ఒక్కరోజు అని. తనకు పెయిన్ వచ్చినా మాకు మాత్రం సరిగ్గా చేసి ఆ పెయిన్ భరిస్తూనే చేస్తుంది. మీ ప్రార్థనలో సహోదరి గురించి జ్ఞాపకం చేసుకోండి. తను సరి అయిన విధంగా నడవలేదు, మళ్ళీ నడిచిందంటే పెయిన్ ఎక్కువైపోతుంది. అదే సమయంలో కూర్చున్నా కూడా ఓసారి కంఫర్ట్గా లేకపోతే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుని మీద భారం వేస్తూ ఉన్నాను. ప్రభువా, ఆ పరిస్థితే కానీ లేకపోతే ఈ దినాన్ని మోసగాన్ని అయిపోయేవాడినేమో నేను. మోసగాన్నే అయిపోతానేమో నేను. ప్రభువా వద్దు, నన్ను సరిచేయి, ఎరగగొట్టు, నన్ను బలవంతంగా నన్ను ఏ విధంగా చేసినా నీ చేతిలో ఒక సాధనంగా నేను ఉండాలి. తీర్మానం తీసుకున్నాను. ఆ దినం నుంచి పరిచయం చేస్తూ ఉన్నాను. మానవుని కదా, కొన్నిసార్లు తప్పిపోతాను. ఎవరినో ఏదో ఒక మాట మాట్లాడేస్తాను, ఎవరినో ఏదో అని అనేస్తూ ఉంటాను. అన్నీ ప్రభు భరిస్తున్నాడు, ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు. కానీ ప్రభు నా జీవితంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ఏ జాబ్ అయితే నేను చేశానో సౌత్ ఆఫ్రికాలో, ఇండియాకి వచ్చాక తర్వాత ఐసిఐసిఐ బ్యాంకులోకి వచ్చిన తర్వాత 2015 ప్రాంతంలో దేవుడు చెప్పాడు, ఇంకా చాలు 50 సంవత్సరాలు నిండిపోయింది. అంటే 50 సంవత్సరాల్లోకి వచ్చేసాను నేను దగ్గరికి. ఇంకా చాలు అన్నప్పుడు ఆ జాబ్ని ఆఫ్ చేసేసిన వాడిగా ఉన్నాను. ఆ దినం నుంచి దేవుని యొక్క పరిచయ నిమిత్తమే ఎవరు ఎక్కడ పిలిచినా వెళ్తూ ఉంటానన్నమాట. ఎవరెక్కడ పిలిచినా వెళ్తూ ఉంటాను. ఏదంటే ఆయన కొరకు ఏ చిన్న సాధనంగా ఉపయోగపడాలి అని అన్నది. ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, నా కొరకు ఆత్మలను రక్షింపడాలి. మరి నువ్వు ఆ పని చేస్తున్నావా? నేను ప్రార్థన చేస్తూ వస్తే ఒక్క ఆత్మన్నా రక్షింపబడ్డాదా అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తీర్మానం తీసుకునేవారు కొంతమంది ఉంటారు. మనసు ఎంతో ఆనందం అవుతుంది. ఒకనొక దినాన్ని ఒక 3 months బ్యాక్ హెబ్రోన్ వెళ్ళడం జరిగింది. హెబ్రోన్లో ఆ యొక్క గాస్పుల్ మెసేజ్ ఇచ్చిన తర్వాత అక్కడున్న సహోదరుడు ఆల్టర్ కాల్ ఇస్తే 8 మంది తీర్మానం తీసుకున్నారు. ఎంత ఆనందమైంది అంటే, ప్రభువా నీ కొరకు ఒక్క ఆత్మనన్నా తీసుకొని రావాలనుకుంటే చాలా వరకు ఇస్తున్నావు ప్రభువా. ఈ ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ విధంగా దేవుడు తన పరిచయంలో నన్ను వాడుకుంటున్న వాడుగా ఉంటున్నాడు. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాను, దేవుడు సరి చేస్తున్న వాడుగా ఉంటున్నాడు. కొన్ని సమయాల్లో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఫ్రస్ట్రేషన్ వచ్చి అవతల వారి పట్ల నెగిటివ్గా మాట్లాడుతూనే ఉన్నాను. దేవుడు అది కూడా మాట్లాడాడు. ఏదేమైనప్పటికీ నువ్వు నా కొరకు
నా వైపు చూస్తూ నువ్వు పరిచయం చేయాలంతే. ఏ వైపు చూడొద్దు, ఆయన వైపే చూడాలి. కాలక్రమంలో అలవాటు చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాలక్రమంలో ఏమవుతుంది అని అంటే, కొన్ని సమయాల్లో కొన్ని చోట్ల ఫలానా మందిరం అని చెప్పట్లేదు. కొన్ని చోట్ల నాకంటే చిన్నవారు, నాకంటే తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే తక్కువ అంటే వారిని వేరేగా అనట్లేదు నేను, నా ఉద్దేశం. ఇటువంటి వారు హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, నా మీద నిందలు మోపుతూ ఉంటున్నారు. ప్రారంభంలో చాలా బాధ అయింది, నేనేం తప్పు చేశానని ఇట్లా చేస్తున్నాడు. కోర్టు వరకు వెళ్తూ ఉంటారు, బాధేస్తూ ఉంటుంది. ఒకటి, ప్రభువా నీ వైపు చూస్తాను, నేను ఏం కోల్పోయినప్పటికీ పర్వాలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళను. తీర్మానం తీసుకున్నాను, ఎవరికి వ్యతిరేకంగా నేను కోర్టుకు వెళ్ళను. వాళ్ళు నన్ను ఎంతగా హింసించినా పర్వాలేదు, నీ కొరకు నమ్మకమైన సాధనంగా ఉంటాను. నమ్మకము దేవుడు కోరేది అదే. ఈ నమ్మకస్తులే దేవుని యొద్ద ఉంటారు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులు దేవునికి కావలసిన వారు వాళ్ళే. ప్రభువా ఈ నమ్మకస్తుడే నీ దగ్గర ఉంటాడు కదా ప్రభువా, నేను నమ్మకంగా ఉంటాను. అవమానకరమైన పరిస్థితులు రాని, దుఃఖకరమైన పరిస్థితులు రాని, అనేక మంది అనేక మార్లు మా ఫ్యామిలీ మీదనే నిందలు మోపిన వారుగా ఉంటున్నారు, అనేక విధాలుగా చెప్పిన వారుగా ఉంటున్నారు. నా యొక్క కుటుంబ విషయం నాకు తెలుసు, ఎంతగా సఫర్ అవుతున్నామో అది గుర్తెరగరు వాళ్ళు. ఇంకా నిందలు వేస్తూ ఉంటారు, అయినప్పటికీ బాధ లేదు. ప్రభువా నీవు ఉన్నావు, నీవు చూసుకుంటావు. దేవునికి అప్పచెబుదాం, దేవుడు చూసుకుంటాడంతే. మనం ఏమీ అవతల వారి గురించి ఏమీ నెగిటివ్గా మాట్లాడొద్దు. ఏదైనా సరే విధేయత, తగ్గింపు. ఇస్సాకు జీవితంలో తగ్గింపు ఎంత చక్కగా ఉందంటే, ఆయన వాక్యంతో సహవాసం చేశాడు కాబట్టే ఆ తగ్గింపు అనేది ఉంది. ఎలా చేశాడంటే, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరంన 100 ఫలం పొందాను ఉంటుంది. 100 ఫలం పొందిన ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనంలో ఆ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు చూసి, నీవు మాకంటే బహుబలంగా ఉన్నావు, మా యొద్ద నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఎందుకంటే 100 ఫలం పొందాడు, ఇక్కడ ఎవరికీ లేదు, నువ్వు బలంగా ఉన్నావు, మా యొద్ద నుంచి వెళ్ళిపో అంటే. ఆదికాండం 26:17లో ఇస్సాకు గెరారు నుంచి గెరారు లోయలోనికి వెళ్ళిపోయాడు. గెరారు పై ప్రదేశం అయితే లోయ దిగువ భాగము తగ్గింపును సూచిస్తుంది. దీనికి కారణం ఏంటి అని అంటే, ఆయన వాక్యంతో సహవాసం చేస్తున్నాడు. వాక్యంతో సహవాసం చేస్తున్నాడు. ఎలా చెప్పగలము? ఆదికాండం 26:12లో ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. విత్తనము అనే మాటకు అర్థం ఏమొస్తుంది అంటే, లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము. అందుకనే అబ్రహాం యొక్క జీవితము, ఇస్సాకు యొక్క జీవితము నా జీవితంలో పనిచేస్తాయి. అనేక విషయాల్లో తగ్గించుకున్న వాడుగా ఉండాలి నేను. అనేక మంది నన్ను తృణీకరించిన వారి గురించి ఏమీ మాట్లాడలేదు. ఇస్సాకు ఒక్క మాట మాట్లాడలేదు. గెరారు నుంచి గెరారు లోయలోకి వెళ్ళిపోయాడు అంతే. తగ్గింపు. దేవుడు కోరేది అదే తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువు ఎంతో తగ్గించుకొని సమస్త వైభవాన్ని వదులుకొని సామాన్య మానవుడిగా దిగివచ్చిన వాడుగా ఉంటున్నాడు. దిగివచ్చి మరి ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి మరి సర్వలోక రక్షణార్థమై ఆయన శిలువ మీద రక్తం కార్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ రక్తంలో నన్ను కడిగిన వాడుగా ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు గురించి ఒక్కసారి రాయబడ్డదేమో కానీ అనేక మార్లు తప్పిపోయాను. నేను చాలాసార్లు తప్పిన నా జీవితంలో, అయినప్పటికీ క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు నన్ను క్షమించాడు. ప్రభువా నీ కొరకు నేను జీవించాలి, మాటికి తప్పిపోవడం కాదు. తప్పినప్పుడు నీ దగ్గరకు వచ్చి అడిగితే క్షమిస్తున్నావు కాదు ప్రభువా,
ఈ క్షణం నుంచి నీ కొరకు నమ్మకమైన సాధనంగా ఉండి స్థిరంగా నిలబడతాను. ఎవరు ఏ విధంగా నిందలు వేసినా ఈ దినాన్ని శత్రువుతో కూడా ప్రేమగా మాట్లాడడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలకి శత్రువులు అవసరం ఉండరు. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే, నాకు వ్యతిరేకంగా ఉన్న వారి పట్ల కూడా ప్రేమగానే మాట్లాడుతున్నాను. వాళ్ళని ఒక్క మాట అనట్లేదు నేను. ఈవెందో నా మీద కేసులు వేసినా కానీ వారితో ప్రేమగానే మాట్లాడతాను. ఒక్క మాట ఎత్తను, నా మీద ఎందుకు అలాగే వేసావు అని. అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుడు మనల్ని ఎలాగైనా నడిపించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఒక్కసారి 2వ దినవృత్తాంతాలు చూద్దామండి. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 17వ వచనం తీసిన వారు చదవగలరా? ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడేకుడి, రేపు వారి మీద పోవడి. ఇదే నాకు వ్యతిరేకంగా ఉన్న వారి పట్ల ఏదైనా వేసినా, వారు ఏంటి నెపాలు వేసినా, నిందలు వేసినా, ఏదైనా సరే భయపడొద్దు, దిగులు పడొద్దు, యుద్ధం నేను చేస్తాను అని అన్నాడు. దేవునికి అప్పచెప్పేను. దాని గురించి ఆలోచన కూడా లేవు నాకు. ఏది ఏమైనప్పటికీ ప్రభు కొరకు నమ్మకంగా ఉండడం అనేది తీర్మానం తీసుకుందాం. ప్రభు మీద ఆధారపడదాం అనే తీర్మానం తీసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లయితే, ప్రభువా నీ కొరకు నమ్మకమైన సాధనంగా నేనుండి నీ రాజ్యవ్యాప్తి కొరకు పాడుపడి ఒక దినాన్ని నీ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నేను ఉండులాగన, ఆ రహస్య రాకడలో నేను ఉండులాగన సహాయం చేయి ప్రభు అని అదే ప్రార్థన ఆ ప్రార్థన చేసుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలని చెప్పి మరి తీర్మానం తీసుకున్న వాడుగా ఉంటున్నాను. వస్తున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ఏది ఏమైనప్పటికీ దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి దేవుడు కృప చూపెట్టాడు. ఈ విధంగా చిన్ననాడే రక్షింపబడిన, మార్గ మధ్యలో తప్పిపోయిన దేవుడు తిరిగి నన్ను సమకూర్చుకున్నవాడు. ఎలాగంటే ఆయన డైరెక్ట్గా స్వరం వినిపించాడు, ఒక దర్శనం చూపెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఇది నా జీవితంలో జరిగింది. బైబిల్ నా ఎదురుగా ఉన్న సమయంలో అనేక మంది పరిశుద్ధులతో ఈ యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఏది ఏమైనప్పటికీ మనమందరము ప్రభు కొరకు నమ్మకంగా ఉందాం. అందుకని ఒక పాట ఆ దినాల్లోనే పాడాను, నేను 6వ క్లాస్లోనే పాడాను. సాక్ష్యం అవ్వగానే ఆ పాట పాడాను అనమాట. ఏం పాట తెలుసా? జయమణి పాడు ప్రభు యేసునకే, ఓ సన్నా జై ప్రభు వచ్చుచుండే, ఎంతో సంతసము మా జాకసమందు సంధించెదము. జయమణి పాడు, మనము మారేదము, మర్మమిది గొప్పదే, మనము మారేదము, మర్మమిది గొప్పదే. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము, బూరధ్వని మోగగానే మనమెత్తబడెదము. ప్రియ యేసుని సంధింప మనమయన వరమే, ప్రియ యేసుని సంధింప మనమయన వరమే. జయమణి పాడు ప్రభు యేసునకే, ఓ సన్నా జై ప్రభు వచ్చుచుండే, ఎంత సంతసము మా జాకసమందు సంధించెదము. జయమణి పాడు. ఆ రోజే ప్రభు కొరకు ఎత్తబడాలి అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఒక దినాన్ని రాబోతున్నాడు ఆయన,
ఎత్తబడేవాడుగా ఉండాలని చెప్పి ఆ మార్గం నుంచి తొలగిపోకుండా పెద్ద కుమారుడు తన తండ్రితో సహవాసం చేసినప్పటికీ శాపగ్రస్తమైన వాటి మీద దృష్టి పెట్టాడు. కానీ నేనైతే ప్రభా నీ మందిరంలో నీ బిడ్డలతోని నీ మందిరంలో మీతోని సహవాసం చేసినప్పుడు ఎటువంటి శాపగ్రస్తమైంది నాలో లేకుండా, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత చక్కగా స్వీకరించావో ఆ విధంగా స్వీకరించిన ఆయన నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. అదే తీర్మానంతో యాత్రా జీవితం కొనసాగించేవాడుగా దేవుడు కృప చూపాడు. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, నాకు ఒక కుమారుడు, మా ముగ్గురు కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా పరిచర్య జీవితము నమ్మకంగా సాగులాగన, నా పరిచర్య జీవితం నమ్మకంగా సాగులాగన మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. శత్రువు లాగాలని చూస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ నమ్మకంగా ఆయన పరిచర్య చేసి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నాతోని ఒకటే చెప్పాలని కోరుకుంటున్నాను. ఏమనండి అది బలా నమ్మకమైన మంచి దాసుడు అనే మాట ప్రభు నోట్లోంచి నా కొరకు రావాలి. అదే తీర్మానంతో యాత్రా జీవితం కొనసాగిస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం.